అంటే 2023లో మీరెప్పుడైతే పార్టీలో చేరారో అంటే మాజీ పొద్దుటూరు ఇన్‌చార్జ్ ఉక్కి ప్రవీణ్ గారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మరి పదవి వచ్చిన తర్వాత ఆయన్ని మీరు కలిసినట్టు లేరు. ఎందుకని? 2023లో ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రవీణ్ రెడ్డితో పాటే మనం ప్రయాణం చేసినాము. కానీ ఆయన దగ్గర పోవడానికి ముందు మేము వాసన్నతో టచ్‌లో వచ్చినాము. వాసన్న చెప్పిన ప్రకారం యాక్టివ్ కాదాము ఇప్పుడు. అందరం కలిసి ఈ యొక్క అరాచక పాలనను ఎదుర్కొంటామని చెప్పినందుకు ఆయన ద్వారా పోయింది వాస్తవమే. ఆయన ఇన్‌చార్జ్ ఉన్నంత వరకు ఆయనతోనే పనిచేశాము. ఏ రోజు పార్టీ అభ్యర్థి ప్రకటించినారో వరదరాజు రెడ్డి గారిని, పార్టీ ఏం చెప్పిందో అదే. ఎందుకంటే నేను ఆ రోజు యాక్టివ్ అయ్యేటప్పుడు కూడా చెప్పిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి, ఈరోజు నీతో పాటు ప్రయాణం చేస్తున్నామంటే నువ్వు ఇన్ఛార్జ్ అని పార్టీ నీకు ఇచ్చింది. రేపటి రోజు నీకు టికెట్ రాకుంటే మేమైతే పార్టీ ఏ విధంగా నడుచుకోమంటారో ఆ విధంగా నడుచుకుంటాము. ఆ రోజు మీరు ఏదైనా ఇంకొక నిర్ణయం తీసుకునే మీతో పాటు ఉండమని నేను ఖరాఖండిగా ఆ రోజే చెప్పి నేను ఆయనతో ప్రయాణం చేసినాను. ఆ విధంగానే ఆయనకు కూడా చెప్పిన ఆయన, పార్టీ టికెట్ ఇయ్యలేదని నువ్వు బాధపడకు. ఎందుకంటే ప్రజల్లో ఎవరుంటారు, ఎవరు గెలుస్తారని చంద్రబాబు నాయుడు గారు పూర్తి విశ్లేషించి పూర్తిగా ప్రజల్లో వాళ్ళ మనోభావాలను తెలుసుకున్నాక వరదరాజు రెడ్డి గారిని ప్రకటించినారు. నువ్వు కష్టపడి ఇప్పుడు మళ్ళా నువ్వు పార్టీ కోసం పని చేస్తే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. ఎందుకంటే పెద్ద ఆయన వరదరాజు గారు కూడా కొన్ని నెలల ముందే అప్పుడు యాక్టివ్ అయ్యి బాగా బ్రహ్మాండంగా పని చేస్తున్నారు కాబట్టి ఆయన గుర్తించి టికెట్ ఇచ్చింది. కానీ 4 ఏళ్ళు కష్టపడి కేసులు పెట్టించుకున్నావు, కొన్ని బాధలు, కొన్ని ఆర్థికంగా కూడా నష్టపోయినావు కాబట్టి నువ్వు మా పార్టీకి చేస్తే నీకు ఇమీడియట్లీ ఫస్ట్ టర్మ్‌లోనే గుర్తిస్తానని చెప్పినాను. కానీ ఆయన పార్టీకి ఆ రోజు పని చేయలేదు. అది మనం చెప్పాల్సిన అవసరంలే. ఆయన కూడా దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే నాకు టికెట్ రాలేదని. అది పార్టీకి వాళ్ళ విషయం. మన వరకైతే మేము పార్టీ ఎవరికి అభ్యర్థి ఇస్తారో, ఎవరికి ఇన్ఛార్జ్ ఇస్తారో వారి నడవడికలోనే, వారి ఆధ్వర్యంలోనే పని చేయాల్సొస్తది. అంటే ఇప్పుడు ఆయన కూడా టీడీపీ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. టీడీపీకి కార్యకర్తలని చెప్తున్నారు. మరి పార్టీ కోసం పని చేయలేదని మీరెలా చెప్తున్నారు? పార్టీ కోసం పని చేయలేదని చెప్పలే ఆయన. ఆ రోజు వరదరాజు రెడ్డి గెలుపు కోసం పని చేయలేదు. పార్టీ కోసం అంతకుముందు పని చేస్తున్నాడు. పార్టీ కోసం ఇప్పుడు పార్టీ అనేది ఎవరైనా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కానీ ఆయన పార్టీకి ముఖ్యంగా 5 ఏళ్ళు పార్టీలో ఉంటూ ఎలక్షన్లప్పుడు పని చేస్తేనే ఆ పార్టీకి లాభము. ఏ రోజు మనం ఎలక్షన్లలో పార్టీ కోసం పని చేయకపోతే అది పార్టీ చూసుకుంటుంది. మనం దాన్ని చెప్పలేము చూడలేము. ఎందుకంటే దాని గురించి మనకంటే ఎక్కువ ఎందుకంటే పార్టీకి తెలుసు, ఉండే నాయకులకు తెలుసు. నేనేదో చెప్పినా ఇంకోటి అవుతుంది కానీ ఆయన అయితే పార్టీ కోసం కష్టపడింది వాస్తవమే. పార్టీ కోసం కష్టపడి ఎలక్షన్లప్పుడు నంద్యాల వరదరాజుడి క్యాండిడేట్ అని చంద్రబాబు ప్రకటించినాక ఆయనతో పాటు తిరిగి ప్రచారం చేయాలనేది ఇది అందరికీ తెలిసిన సత్యం.